చేసిన తర్వాత చేపల పులుసు పెట్టుకున్నా ఇవి రెండు కూడా నా స్వార్థం అంటే జబర్దస్త్ చేస్తే నాకు ఫేమ్ వస్తుంది దాంట్లో డబ్బులు వస్తుంది నా కుటుంబం గడుస్తుంది నాకు ఆస్తులు వస్తాయి చేపల పులుసు పెట్టుకుంటే మళ్ళీ ఫేమ్ వస్తుంది నాకు డబ్బులు వస్తాయి కానీ ఇప్పుడు నేను చేస్తుంది చాలా స్వచ్ఛందంగా ఇందులో నేనేమీ ఆశించట్లేదు నేను ఎవరన్నా ఇవ్వాలి పదవులని నేను కోరుకోవట్లేదు కానీ ఒక మహానుభావుడు చేస్తున్న రావణ కాష్టానికి భయపడి బాధపడి నేను తీసుకున్న నిర్ణయమే ఇది పాలిటిక్స్ అనేది నేను అదే కోరుకుంటున్నాను ఈ కూటమి అవతలోడికి ఓటమి అందులో ఎటువంటి సందేహం లేదు క్షమించాలి నేను మామూలుగా మీకు తెలుసు హాఫ్ అన్ అవర్ అయినా ఏక దాటిగా మాట్లాడగలను నిన్న ఒక పోసాని కృష్ణమురళి అనేవాడు మెగాస్టార్ చిరంజీవి గారిని అంటే ఇండస్ట్రీ పెద్దని ఇంచుమించు దేవుళ్ళ లాంటి వ్యక్తిని ఈరోజు ఇండస్ట్రీకి కొన్ని వేల మంది ఇన్స్పిరేషన్గా వచ్చి నిలబడి ఈరోజు ఆయన ఇండస్ట్రీకి వచ్చాడు అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలెంట్ ఉండి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా పూట కూడా పరిస్థితి లేని వాళ్ళు నేను పోగలనా బాహుబలి సినిమాలో పైన తమన్నది ఒకటి వచ్చి పడిపోద్ది ఏందా ఒక మాస్కో అంటే అలాంటి మాస్కుని చూసినటువంటి కళాకారులు రైటర్లు డైరెక్టర్లు హీరోలు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా మేము ఇండస్ట్రీకి వెళ్ళి ఎదగలమా అనే సందర్భంలో ఆ మాస్క్ లాగా వచ్చిన వ్యక్తే లెజెండ్ చిరంజీవి గారు ఆయన ఎట్టయితే మొగల్తూరులో పుట్టారో నెల్లూరుకు వచ్చినారో చెన్నైకి వెళ్ళారో ఫిల్మ్ ట్రైనింగ్ తీసుకున్నారు ఆ తర్వాత కష్టపడి ఏఎన్ఆర్ గారు ఎన్టీ రామారావు గారు లాంటి అష్ట దిగ్గజాలు పెద్ద పెద్దోళ్ళ మధ్యన కూడా తన తెలివితేటలతో సరికొత్త ఒరబడితో అలజడితో డ్యాన్స్ బ్రేక్ డ్యాన్సులు చేసి ఆ చరిష్మా కామెడీ టైమింగ్ తాగినప్పుడు చేసే యాక్టింగ్ వీటన్నిటితో కూడా నెంబర్ 1 అంటే తర్వాతి స్థాయి అంటే తర్వాత జనరేషన్లో కూడా నిలబడి ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉంటే ఎవరైతే ఇండస్ట్రీనే పోగలం అన్నారు ప్రతి ఒక్కరికి హే చిరంజీవి వెళ్ళాడు చిరంజీవి డ్యాన్సులు వేశాడు చిరంజీవి పెద్ద పెద్దవాళ్ళని కూడా తోసుకొని ముందుకు రాగలిగినాడు దెబ్బలు తిన్నాడు